పసిపిల్లలకు పాల వంటిది, అనుభవము గల వారికి బలమైన ఆహారం వంటిది, బలహీనులకు బలమిచ్చే తేనె వంటిది, ఆధ్యాత్మిక జీవితంలో చల్లారిన వారికి అగ్ని వంటిది, కఠిన హృదయులకు పగలగొట్టే సుత్తి వంటిది, అక్రమములు దిద్దుటకు అద్దం వంటిది, అపవాదిని ఖండించుటకు ఆత్మ ఖడ్గం వంటిది. ఆమేన్. ప్రతిసారి పాపం చేసి వెళ్ళి మళ్ళీ పశ్చాత్తాపడి మళ్ళీ మోకాల మీద పడి దేవుని దగ్గర ఏడిస్తే ఇది చెల్లుద్దంటే బైబిల్ మరొక హెచ్చరిక కూడా ఇచ్చింది. ఎన్నిసార్లు గద్దించినను విలనల్లని వాడు హఠాత్తుగా మరణమవును. గుర్తుపెట్టుకున్నది లైసెన్స్ కాదు, దొరికింది అవకాశం అని లైసెన్స్ లా తీసుకుని దేవునికి క్షమాపణ ఇష్టం వచ్చినట్టు ప్రయత్నాలు చేశామో చూస్తాడు ఎప్పుడు నిన్నెవరో చూడనంత దూరంగా కొట్టేస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, విశ్వాసి పాపం చేసి సంతోషంగా ఉండలేడు, ఒకవేళ పాపం చేస్తే వాడు మనశ్శాంతిగా ఉండలేడు.